క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, మీ అందరికీ వందనాలండి. మరలా ఒక మంచి సందేశంతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా పూర్తిగా వినే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి స్థితిలో ఆతిథ్యం ఇవ్వగలరా? ప్రియులరా, క్రైస్తవ్యం అనగానే 10 మందికి ఆకలి తీర్చేదే తప్ప వారి కడుపు కొట్టేది కాదు. ఆపదలో ఉన్నవారి, అవసరతల్లో ఉన్నవారి, ఆకలి దప్పులతో అలమటించి పేదవారి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతోనే నా దేవుడు ఆతిథ్యం చేసే ఆ విషయంలో మీరు మర్చిపోకుండా ఉండాలి అని చెప్పి తన గ్రంథంలో రాయించాడు. ప్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఆతిథ్యము చేయడం మీరు మర్చిపోకండి, దానివలన అబ్రహాము గారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు అన్నాడు. అంటే మొట్టమొదటి ఆ సెంటెన్స్ కనుక మనం చూస్తే ఆతిథ్యం చేయడం మరువకుడి అన్నాడు. అంటే మర్చిపోకూడదట. ఆతిథ్యం చేయడం అనేది ఒక లక్షణంగా, క్రైస్తవునికి అదొక ప్రాముఖ్యమైన లక్షణంగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. ఎందుకు అని అంటే 10 మందికి మంచి చేయడమే కదా క్రైస్తవ్యానికి తెలిసినది. అలాగే ఇంకా నా దేవుడు ఇంకా మనం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలి ఈ విషయంలో అని చెప్పి మరొక చోట కూడా ఎంత చక్కగా రాయించాడంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం చూడగలిగితే అక్కడ కూడా ఏమంటాడు, నీ శత్రువు సైతం ఆకలి కొని ఆ పూటకి నీ ఇంటికి వస్తే వానికి సైతం నువ్వు భోజనం పెట్టు అన్నాడు. అంటే శత్రువుకు సైతం భోజనం పెట్టమన్నాడు. శత్రువుని సైతం ప్రేమించాలి, అవసరమైతే అతని ఆకలి తీర్చాలి అన్నాడు. అంటే ఎంత గొప్పగా నా దేవుడు తను నమ్ముకున్న వారు ఎంత గొప్పగా ఉండాలని, ఎంత బ్రాడ్ మైండ్ సెట్తో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు కేవలం మాటలు చెప్పేవారిగా ఉండక క్రియలలో చూపించాలి. మీరు మీ యొక్క విశ్వాసాన్ని లేదా మీ యొక్క మంచితనాన్ని క్రియల్లో చూపించాలన్న ఉద్దేశంతో యాకోబు పత్రిక మరి 2వ అధ్యాయం 15-16 వచనాల్లో అంటాడు, ఆనాటికి ఒక సహోదరి కానీ సహోదరుడు కానీ మరి భోజనం లేక, వస్త్రాలు లేక నీ ఇంటి ముందుకు వస్తే అవసరమైన వస్త్రాలు ఇవ్వకుండా, అవసరమైన ఆహారం పెట్టకుండా చలికాచుకోము, సంతోషంగా ఉండమని చెప్తే ఏం ప్రయోజనం? ముందు అవసరమైనవి ఇవ్వండి, ఆ తర్వాత మాటలు చెప్పండి అన్నాడు. అంటే మాటలు కాదు, క్రియలలో చూపించాలి. ఆపదలో ఉన్న వారికి మనము క్రియలలో చూపించాలి మన యొక్క పనితనాన్ని. మాటలు చెప్పి మాటలతో తేనె పోయడం కాదు, మాటలతో సంతోషపరచడం కాదు, చేతల్లో చూపించండి అన్నాడు. అందుకేనండి ఈరోజు క్రైస్తవులు ఎక్కడ చూసిన మిషనరీలు ఏమండి ఎంత చక్కటి వైద్యాన్ని అందిస్తున్నారు ఉచితంగా. ఎన్నో పాఠశాలలు నెలకొల్పి అనేక మందికి విద్యను అందించారు, జ్ఞానాన్ని అందించారు, ఆపదలో ఉన్న వారికి అన్నాన్ని అందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మరి ట్రూ క్రిస్టియన్ వివోయువైలో ఉన్నటువంటి ట్రూ క్రిస్టియన్ సంస్థ కూడా మరి ఎన్నో పేదవారికి దుస్తుల పంపిణీ కానీ, దుప్పట్ల పంపిణీ కానీ, అలాగే ఆహార పంపిణీ కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామంటే నా దేవుడు చేయమన్న ఈ ఆతిథ్యమే. మరి ఇది చేయడం వల్ల ఏం ప్రయోజనం అని అంటే, ఒకనాడు అబ్రహాం గారు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఏమండి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడట. దానివలన తన కుటుంబం ఆశీర్వదించబడింది, తనకు మంచి జరిగింది. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గారు ప్రతిఫలంగా పొందుకున్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న ఆ మంచి గుణం. అలాగే మరి సారెపతను ఊరిలో విధవరాలు దైవజనుడైన మరి ఏలియా గారికి ఆ కరువు దినాలలో ఆ ఏలియా దైవజనుని ఆకలి తీర్చినందుకు ఏమండి ఆమె ఇంట్లోనట ఆ కరువు తీరిపోయేంత వరకు పిండి తరిగిపోలేదట, నూనె అయిపోలేదట. అంటే ఆతిథ్యం ఇవ్వడం అనే లక్షణం ద్వారా మంచి జరుగుతుంది, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలు జరుగుతుంది అని చెప్తా ఉన్నాడు. రైట్. అయితే ఈరోజు కొంతమంది ఎలా ఉన్నాము అని అంటే, మనము ఎప్పుడైనా సరే ఆతిథ్యం ఇస్తే మేలు జరుగుతుందంటే ఇవ్వడానికి అందరూ ముందుకు వస్తారు. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆతిథ్యం ఇవ్వగలిగినటువంటి గొప్ప మనసు క్రైస్తవులుగా మనకుందా అని అంటే ఇంతవరకు మనకు లేదనే చెప్పవచ్చు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఆతిథ్యాన్ని ఇస్తారు. అంత మంచి ఉన్నప్పుడు అందరూ ఆతిథ్యాన్ని ఇవ్వడానికి, మంచి జరుగుతుంది అని అంటే ఏ వ్యక్తి అయినా ఆతిథ్యం ఇవ్వడానికి, సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. కానీ దానివలన కీడు జరుగుతుందంటే ఎంతమంది ఆతిథ్యం ఇవ్వగలరు? అందుకే దేవుడు నా పిల్లలు కేవలం మంచి జరుగుతుందన్న స్వార్థంతోనే ఇచ్చేవారిగా ఉండకూడదని చెప్పి ప్రతికూల పరిస్థితుల్లో కూడా, కీడు జరిగే పరిస్థితులు ఉన్నా కూడా ఎలాంటి స్థితిలోనైనా నా పిల్లలు ఆతిథ్యం ఇచ్చేవారిగా, 10 మందికి భోజనం పెట్టేవారిగా ఉండాలనే ఒక సంఘటనను మనకు బైబిల్లో రాయించాడు. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. అందరూ కూడా తప్పకుండా మనసు పెట్టి వినండి. మీరు కనుక మాట్లాడుతూ సరైన విధానంలో కనుక మనసు పెట్టి ఒక సమయాన్ని కేటాయించి ఈ వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. మీరు మనసు పెట్టి కనుక వినకపోతే ఇందులో ఉన్న భావం మీకు బోధపడదు. ప్రియులరా, మరి వెళదాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళెవరు, వాళ్ళ చరిత్ర ఏంటి అని ఆలోచించినప్పుడు చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం చూడగలిగితే ప్రియులరా, ఇక్కడ మరి దావీదు గారు పట్టాభిషేకం చేయబడిన తర్వాత తన 30,000 మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని మందసాన్ని తీసుకురావడానికి మరి
గిబియోను పట్టణానికి బయలుదేరుతాడు. ఎందుకు గిబియోను పట్టణానికి బయలుదేరుతాడు అని అంటే, ఆ గిబియోను పట్టణంలో ఉన్న కొండ మీద ఉన్నటువంటి అబీనాదాబు అనే వ్యక్తి ఇంట్లో ఈ మందసము గత 70 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది ప్రియులారా. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 70 సంవత్సరాల నుంచి ఆ యొక్క మందసము అక్కడే ఉంది, అంటే రాజధాని నగరంలో లేదు. అందుకని ఆ గిబియోను పట్టణంలో అబీనాదాబు ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని తీసుకురావాలి అని చెప్పి ఆశ కలిగిన దావీదు గారు తన సైన్యంతో బయలుదేరి వెళ్ళి అబీనాదాబు ఇంటికి ఆ మందసం ఎలా చేరింది, దాని వెనుకున్న చరిత్ర ఏంటి అని ఆలోచించినప్పుడు, ప్రియమైన దేవుని వర్లారా, న్యాయాధిపతి అయిన ఏలీ కాలంలో అతని కుమారులు హోప్ని మరియు ఫీనెహాసులు వీళ్ళు మందసంతో కలిపి ఫిలిస్తీన్లతో యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇదంతా కూడా మనకు సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము మరి 1 నుంచి 11 వచనాలు అవన్నీ చదవగలిగితే అక్కడ మనకి ఈ సందర్భం అంతా కనిపిస్తుంది. మీరు చదువుకోండి వీలైనప్పుడు. మరి ఆ మందసాన్ని తీసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు మరి అక్కడ వీళ్ళు చేసినటువంటి పాపపు క్రియల వలన ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగింపబడతారండి. 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో. దానితో పాటు 10వ వచనం నుంచి చూద్దాం. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి అప్పుడు అత్యధికమైన వధ జరిగిపోయిందట. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలినంట, దగ్గర 30,000 మంది హతులైపోయారటండి. మరియు దేవుని మందసం పట్టబడెను. అది కాకను హోప్ని ఫీనెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. అంటే మొత్తానికి హోప్ని ఫీనెహాస్ అని ఏలి యొక్క 2 కుమారులు చచ్చిపోయారు. దానితో పాటు ఇశ్రాయేలీలో 30,000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత మందసం కూడా ఇశ్రాయేలీలకు పట్టుబడింది. అప్పుడు మన్నించండి, ఆ మందసం కూడా ఫిలిస్తీన్లకు మందసం కూడా పట్టుబడింది. ఇక్కడ మరి ఆ మందసాన్ని వాళ్ళు తీసుకెళ్లడం ద్వారా దేవుడు గడ్డల రోగంతో వారిని బాధించినప్పుడు వాళ్ళు భయపడి మరలా మందసాన్ని ఇశ్రాయేలు దేశానికి మరి ఈ యొక్క పాడి ఆవులను అలాగే కొత్త బండిని చేయించి దాని మీద మరి యొక్క మందసాన్ని పెట్టి వాళ్ళ దేశానికి పంపిస్తారు. ఇది మీకు కొందరికి చాలా తెలిసిన విషయం అయి ఉండొచ్చు. అలా పంపించినప్పుడు అలా పంపగా మరి కొంతమంది బేత్షెమెషు వారు ఆ యొక్క మందసాన్ని తెరిచి చూడడం వలన, దాన్ని ముట్టుకోవడం వలన చచ్చిపోయారు చాలామంది. అక్కడ కూడా దాదాపుగా మరి చూడండి 19వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,000 మందిని మొత్తాడట. అబ్బా, దగ్గర 50,000 మంది చచ్చిపోయారండి. బేత్షెమెషులో ఉన్నటువంటి సొంత ఇశ్రాయేలీలే 50,000 మంది చచ్చిపోయారు. అంతటా వాళ్ళు కిర్యత్యారీములో ఉన్నటువంటి వారిని పిలిపించగా వాళ్ళు వచ్చేసి ఆ మందసాన్ని తీసుకెళ్ళి అబీనాదాబు ఇంట్లో పెడతారండి. ఇక అక్కడే ఉండిపోయింది. సౌలు గారి కాలంలో కూడా అతని బ్రతికిన నాళ్ళు ఈ యొక్క మందసాన్ని రాజధాని నగరానికి సౌలు గారు కూడా తెప్పించలేకపోయాడు. ఎందుకంటే భయంతో తీసుకురాలేకపోయాడు. ఆ రకంగా ఈ యొక్క మందసం అన్నది అబీనాదాబు ఇంటికి చేరింది. ఇది దీని వెనక ఉన్నటువంటి చరిత్ర. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని సంవత్సరాలుగా మరి అక్కడే ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకురావడానికి మరి ఈ యొక్క దావీదు బయలుదేరినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ యొక్క మరి వీళ్ళు కూడా సేమ్ కొత్త ఎద్దుల బండి చేపించిన తర్వాత చూడండి 3వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఆ తర్వాత కొత్త బండి చేపించి దాని మీద మందసాన్ని పెట్టించి తర్వాత బండిని తోలడానికి అబీనాదాబు కుమారులైనటువంటి ఉజ్జా మరియు అహ్యో వీళ్ళిద్దరు కూడా ఆ బండిని తోలుతూ ఉన్నారు. మిగతా సైన్యం అంతా మరి బాకాలు ఊదుతూ కీర్తనలు పాడుతూ ఉత్సవంతో ఆ మందసంను మరి రాజధాని నగరానికి తీసుకెళ్తూ ఉన్నారు. అలా తీసుకెళ్తున్నటువంటి ఆ సందర్భంలో ఏం జరిగింది అని అంటే చూడండి ప్రియులారా, 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది అన్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఎద్దు కాలు జారినందువలన మందసం కింద పడిపోయింది. అప్పుడు వెంటనే కింద పడకూడదని చెప్పి ఉజ్జా చేయి చాపి దాన్ని పట్టుకున్నాడు. అంతే. అప్పుడు ఏం జరిగింది చూడండి. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసమున వద్ద పడి చచ్చిపోయాడండి. అంతే. దేవుని మందసం దగ్గర అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టాడు. ఎందుకు? దానిని ముట్టుకోవడానికి ప్రయత్నించడం వల్ల. ఇక్కడ ఉజ్జా చేసిన తప్పేముందండి? అది కింద పడుతుంటే పట్టుకున్నాడు అంటే కింద పడకూడదని రక్షణగా చేయి అడ్డు పెట్టాడు. ఇది తప్పండి? ఒకసారి ఆలోచించండి. కింద పడకూడదని ఏం చేశాడు? ప్రేమతోనే కదా కింద పడకూడదు, నా దేవుని మందసం అన్న గౌరవంతోనే చేయి పెట్టాడు. అంత మాత్రానికి అక్కడ చంపాల్సినటువంటి అవసరం ఏముందంటే ప్రియులారా, వీళ్ళు ఇక్కడ 2 తప్పులు చేశారండి. మొదటి తప్పు ఏంటి అంటే
ఎద్దుల బండి మీద మందసాన్ని తీసుకురావడం వీళ్ళు చేసిన మొదటి తప్పు. ఎందుకంటే చూడండి, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మోషే ధర్మశాస్త్రంలో. ఏమని ఇచ్చాడు? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము అలాగే 13, 14 వచనాలు చదువుదాం. ఇంతకుముందు జరిగిన ఆ విషయాన్ని, అంటే ఉజ్జా చెయ్యి చాపడం వలన, ఆ మందసాన్ని పట్టుకోవడం వలన మరి ఉజ్జా చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ దావీదు గారు అంటున్నారనమాట. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను, అంటే ఫస్ట్ మీరు ఏం చేశారంటే నిజానికి మందసాన్ని మీరు మోయాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడనంటే మీరు మోయాలి, తుమ్మకర్రలు చేసి వాటికి బంగారు కమ్మిలు తగిలించి ఆ యొక్క తుమ్మకర్రలను ఆ యొక్క కమ్మిలలో దూరించి వాటిని లేవీయులలో కహాతీయులు ఏం చేయాలండి, వాటిని మోయాలి. అది లేవీయులలో ఉన్నటువంటి కహాతీయుల యొక్క పని. దాన్ని ముట్టుకోకూడదనే చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 13వ వచనం చూడండి. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందస ఉంగరములలోనే ఉండేలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఎందుకు తీయకూడదు అంటే మళ్ళీ ముట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మనం మందసాన్ని మోయాలంటే పట్టుకోవాలా, భుజాల మీద పెట్టుకోవాలి, మళ్ళీ అలాగే ఉండాలి. అంటే ఆ తుమ్మకర్రలు తీయకూడదు. అదే అంటారు చూడండి 15వ వచనంలో. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదకి ఎత్తుకొనిరి. కానీ మొట్టమొదట చేసిన తప్పేంటి? ఫిలిస్తీన్లు ఏ విధంగా అయితే ఎడ్ల బండ మీద పంపించారో అట్లా వీళ్ళు కూడా అదే పని చేశారు కాబట్టి అది దేవునికి నచ్చలేదు. కాబట్టి ఉజ్జా దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించగానే మొత్తాడు, చచ్చిపోయాడు. రెండవ తప్పు ఏంటి? ముట్టుకోవడం. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిబంధన మందసాన్ని తాకకూడదు అన్నాడు. తాకితే చనిపోతారు. దేవుని ఆజ్ఞ అంటే ఆజ్ఞ అండి. ఆయనకు పక్షపాతం ఉండదు. అది ఎవరైనా సరే. ఇక్కడ ముట్టుకునేది కూడా ఉజ్జా లేవీయుడే, కానీ దాన్ని తాకడం అన్నది నిషేధం. కానీ ఎప్పుడైతే మరి ధైర్యం చేసి దాన్ని తాకడానికి ప్రయత్నించాడో చచ్చిపోయాడు. అంటే ముట్టుకోరాదు కానీ ముట్టుకున్నాడు. రెండోది, దాన్ని భుజాల మీద మోయాలి కానీ ఎడ్ల బండి మీద తీసుకొచ్చారు. ఈ రెండు తప్పుల వలన దేవుడు ఏం చేశాడంటే యెహోవా కోపాగ్ని అతని మీద రగులుకొనగా అక్కడికక్కడే ఉజ్జా చనిపోయాడండి. ఇది చూసిన దావీదు గారికి భయం పట్టుకుంది. ఇప్పుడు తాను ఏ రాజధానికైతే తన ఇంటికైతే తీసుకెళ్లాలనుకున్నాడో అప్పుడు ఇక ఆలోచనలో పడిపోయాడండి. చూడండి 8వ వచనం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. దావీదు గారు భయపడిపోయారండి. ఇక అయ్యో, ఈ మందసాన్ని కానీ నా ఇంటికి తీసుకెళ్తే అందులో నా పిల్లలు ఎవరైనా అనుకోకుండా ముట్టుకుంటే చచ్చిపోతారు. కాబట్టి కీడు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది నా ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఆతిథ్యం ఇవ్వలేకపోయాడు దేవుని మందసానికి. తన ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోయాడు దావీదు గారు. ఎందుకంటే ముట్టుకుంటే, ఒకవేళ లేవీయుడైన ఉజ్జా ముట్టుకుంటేనే చచ్చిపోయాడే, అలాంటిది మేము లేవీయులం కాదు, బై మిస్టేక్ నా ఇంట్లో ఎవరైనా కనుక ఒకవేళ ఆ మందసాన్ని తాకే ప్రయత్నం చేస్తే మహాభయంకరమైన కీడు జరుగుతుందని చెప్పి భయపడిపోయాడండి. భయపడిపోయి ఏం చేశాడంటే 9వ వచనం. ఆ దినమున యెహోవా మందసం నా యొద్ద ఎలాగుండును అనుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఓబెదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఓబెదెదోము ఇంటికి తీసుకెళ్ళాడండి. ఓబెదెదోం ఇక్కడ మనకు ఈ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆతిథ్యం ఇవ్వడానికి ధైర్యం చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఓబేదెదోం. ఈ ఓబేదెదోం అనే వ్యక్తి జరిగిందంతా చూశాడు. దాన్ని ముట్టుకోవడం, చనిపోవడం. ఆ యొక్క మందసం అన్నది తన ఇంట్లో ఉంటే ఒకవేళ బై మిస్టేక్ తన పిల్లలు తను ముట్టుకున్నా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ వీటన్నిటి విషయంలో మరి ఓబేదెదోము ఏమాత్రం భయపడక ధైర్యం చేశాడు. రాజే తన ఇంటికి తీసుకెళ్ళడానికి భయపడితే కానీ ఓబేదెదోము మాత్రం భయపడలేదు. ఓబేదెదోము ఇంట్లో పెట్టడానికి అంగీకరించాడండి. ఆ విధంగా ధైర్యం చేయడం వలన ఇంట్లో దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని మందసానికి తన ఇంట్లో స్థానం ఇచ్చాడు. ఇదే పరిస్థితుల్లో మనం ఉంటే ఇవ్వగలమా? ధైర్యం చేయగలమా? అయ్యో, మందసాన్ని మనం ముట్టుకుంటే చచ్చిపోతారట, అది మన ఇంట్లో ఉంటే ఎవరైనా ముట్టుకుంటే చచ్చిపోతారట అని తెలిస్తే ఎంతమంది తమ ఇంట్లో ఆ యొక్క మందసాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు చెప్పండి? ఎంతమంది ధైర్యంతో ముందుకు వస్తారు?
రాలేరు. మరి అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు, కానీ అంతమందిలో ఓబేదెదోం ఇంట్లోనే ఎందుకు పెట్టాడు అని అంటే ఓబేదెదోం ధైర్యంగా ఏమండి తన ఇంట్లో పెట్టుకుంటానని అన్నాడేమో, అందుకే దావీదు గారు ఓబేదెదోం ఇంట్లో ఆ యొక్క మందసాన్ని ఉంచాడు. ఆ రకంగా ధైర్యంగా మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమండి దేవుని మందసానికి ఆతిథ్యం ఇవ్వడం వల్ల తన ఇంట్లో ఏమండి ఆ 3 నెలలు ఆ ఇంట్లో ఉందటండి. ఆ 3 నెలల ఓబేదెదోం కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాను అన్నట్లే ఉంటుంది. అంటే ఆ యొక్క ఏమండి మందసం ఉన్నన్నాళ్ళు ఓబేదెదోం కుటుంబం బహుగా ఆశీర్వదించబడిందట. ఎప్పుడైతే ఈ సంగతి రాజుగారికి దావీదు గారికి వినబడిందో తిరిగి ఆ ఇంట్లో నుంచి మందసాన్ని తన రాజధానికి మరలా తీసుకొని పోయాడు. అంటే ఈ ఓబేదెదోం కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు ప్రతికూల స్థితిలో దేవునికి ఆతిథ్యం ఇవ్వడం, దేవుని మందసానికి తన ఇంట్లో స్థానం ఇవ్వడం, దానివల్లనండి నిజంగా ఆయన కుటుంబం తరతరాలుగా ఆయన పేరు నిలబడిపోయిందండి. మందిర సేవకులుగా మందిరంలోనే వారి కుటుంబం అంతా కూడా దేవుని సేవకే అంకితమైపోయిందండి. బహుగా ఆశీర్వదించాడట. ఒకసారి మీరు చూడండి ఎలా ఆశీర్వదించాడో దేవుడు. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం 18వ వచనం. వీరితో కూడా 2వ వరుసగా ఉన్న తమ బంధువులైన జకర్యా, బేను, యహజయేలు ఇలా చూస్తే ప్రియులరా ద్వారపాలకులకు ఓబేదెదోమును అనే మాట ఉంటుంది అక్కడ. ద్వారపాలకులకు ఓబేదెదోమును యెహీయేలుకు పాఠకులునుగా నియమించిరి. యెహీయేలును పాఠకులునుగా అంటే ద్వారపాలకులు అంటే మందిరం ముందు కాపలా కాసేవారిగా ఉండిపోయారు. ఆ తర్వాత పాఠకులుగా దేవుని కీర్తించే పాఠకులుగా ఓబేదెదోము ఉండిపోయాడు. అప్పుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసాను. ఏమండి సంతానాన్ని కుమారులను దయచేశాడట. వాళ్ళు ఎలా ఉన్నారట చూడండి. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. ఓబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62 వారు తమ పని చేయడంలో మంచి గట్టివారు. ఈ విధంగా దేవుడు ఓబేదెదోము కుటుంబాన్ని ఆశీర్వదించడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఇక మందిర సేవలోనే దేవుని సేవలోనే వారు మునిగిపోయారండి. అక్కడే మరి వారి యొక్క జీవితాన్ని దేవుని పనికి అంకితం చేశారు. ఎందుకంటే దేవుడు వారిని బహుగా ఆశీర్వదించడం వలన వారి కుటుంబం ఏమంటే అంతకంతకు అభివృద్ధి చెందింది. వారి సంతానం విస్తారంగా విస్తరించింది. అంటే దేవుడు మంచి జరుగుతుంది అన్నీ ఉన్నప్పుడు ఆతిథ్యం ఇస్తారు, మంచిదే. కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఎంతమంది ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొస్తారు. ప్రతికూల స్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎంతమంది దేవుని కోసం ముందుకొస్తారు. ఏమండి ఒకనాడు ఎవరు 2 కాసులు వేసినటువంటి వృద్ధురాలు ప్రతికూల స్థితిలో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది. అందుకే 2 కాసులు వేస్తే ఆమెను దేవుడు మెచ్చుకున్నాడు. ఈ విధంగా ఆలోచిస్తూ పోతే ప్రియులరా ప్రతికూల స్థితిలో దేవుని కోసం మీరు కనుక ప్రతికూల స్థితిలో ఎదురైనా మంచి జరిగినా కీడు జరిగినా దేవుని స్థానం మాత్రం మీ హృదయంలో ఎప్పుడు చెరిగిపోకూడదు. మంచి జరిగినప్పుడు ఉత్తమమైన స్థానం, కీడు జరిగినప్పుడు దేవునికి దూరం అయిపోవడం ఇలా ఉండకూడదు. అన్నింట్లో ఒకే రకమైన మనస్తత్వం. మంచి జరిగిన దేవునికే మహిమ, యోబు గారు అన్నట్లుగా కీడు జరిగిన దేవునికే మహిమ అనే ఈ మనస్తత్వం మనలో ఉంటే ప్రియులరా దేవుడు మనల్ని కూడా ఎప్పుడు తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటూ మన కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఇటు ఆత్మీయంగాను అటు శరీరపరంగాను ఆయన దీవించి మనల్ని అభివృద్ధి చేస్తాడు అని చెబుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.